ఇక్కడ పోడు భూముల సమస్య భయంకరంగా ఉంది. పట్టించుకున్నాడా కేసీఆర్ సారు? ఏం చెప్పిండు కేసీఆర్ సారు? పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు, నేనే వస్తాను, కుర్చీ వేసుకొని కూర్చుంటాను, నా అధికారులతో వస్తాను, నేనే పరిష్కరిస్తాను అని చెప్పిండా లేదా ఎలక్షన్లప్పుడు కేసీఆర్ సార్? మరి పోడు భూముల సమస్య పరిష్కరించిండా? ఒక్కసారైనా వచ్చిండా? ఎందుకు పరిష్కరించలేదు? వచ్చి కూర్చోడానికి కుర్చీలు లేక పరిష్కరించలేదా? లేక చేతగాక పరిష్కరించలేదా? లేక చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలిచ్చిండా కేసీఆర్ సార్? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు కదా ముఖ్యమంత్రిగా. మరి కేసీఆర్ గారు వల్ల ఒక్క ఎకరానికైనా ఇవ్వడం చేతనైందా? అసలు 8 సంవత్సరాలుగా పోడు భూములకు పట్టాలు ఇయ్యండి అని బంగారు తెలంగాణలో ఆ గిరిజన ఆదివాసీ బిడ్డలు కొట్లాడుతూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారే. ఒక్క రోజైనా పట్టించుకున్నాడా కేసీఆర్ సారు? నిజానికి కేసీఆర్ ఫారెస్టర్ల భుజం మీద తుపాకీ పెట్టి ఆదివాసీల గిరిజనుల మీద టార్గెట్ పెట్టాడు కదా కేసీఆర్ సారు. ఇన్ని సంవత్సరాలు 2 వర్గాలకు, అటు ఆఫీసర్లకు ఇటు గిరిజనులకు చిచ్చు పెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. గొడవ పెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. 2 వర్గాలు ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుకుంటున్నాయే. రెండింటి మధ్య అసలు సాగు చేసుకోవాల్సిన ప్రతి సీజన్ లో గొడవలే అవుతున్నాయే. ఏ ఒక్కసారైనా కేసీఆర్ గొడవ పడకండి, ఈ భూములు వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నాయి, మీరు వాటి జోలికి పోకండి అని ఎప్పుడైనా చెప్పిండా కేసీఆర్ సార్? ఎంతమంది ఆఫీసర్లు దాడి చేయడము, ఆ భూములు గుంజుకోవడము, దాని చుట్టూ ట్రెంచ్లేసుకోవడము, దాంట్లో మొక్కలు నాటడం ఎక్కడ జరగడం లేదు. ప్రతి చోట ఇదే జరుగుతుంది కదా. ఎంతమంది అసలు ఆడవాళ్ళ జుట్లు పట్టుకొని పీకెళ్ళి ఈడ్చుకు వెళ్లి అసలు వ్యాన్లలో ఎక్కించి ఎంతమంది ఆడవాళ్ళను అసలు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా ఎంతమందిని ఇష్టం వచ్చినట్టు కొట్టించాడు కదా కేసీఆర్ సార్. అది అరాచకం కాదా? అది దుర్మార్గం కాదా? ఈ రోజు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఒక చావుకు కూడా కారమయ్యాడు అంటే 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టిందే కేసీఆర్ కదా. మరి ఏమనాలే? ఈ హత్య కేసీఆర్ గారు చేసింది కదా, ప్రభుత్వం చేసింది కదా. ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సార్? కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీ ఉంది, ఏమైంది? తెరిచిండా కేసీఆర్ సార్? బిల్ట్ ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాలు అయింది గొడవ చేయబట్టి? అసలు ఒకప్పుడు 20,000కు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు బిల్ట్ ఫ్యాక్టరీలో, కమలాపురం ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? 0. మొత్తానికే బంగారు తెలంగాణ వచ్చినాక 2015లో మూసేపించాడు కదా కేసీఆర్ సార్. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నష్టాల్లో జరుగుతున్నా కూడా, యాజమాన్యం నష్టాల్లో జరుగుతుంది, మేము నడపలేమంటే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇది మూయడానికి వీలు లేదు అని కావాల్సిన సబ్సిడీలు ఇచ్చి, డబ్బిచ్చి, వాళ్ళకి అన్ని ఇచ్చి, ఇంతమంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి, మూయడానికి వీల్లేదు అని రాజశేఖర్ రెడ్డి గారు అలాగే తెరిపించి ఉంచారే. మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ వచ్చినాక మూపించిండు కదా. బంగారం లాంటి ఫ్యాక్టరీ మూసేస్తుంటే, ఇంతమందికి వేల మందికి ఉద్యోగాలు పోతుంటే ఏం చేసిండు కేసీఆర్ సారు? గుడ్ల పగించి చూసిండు తప్ప ఆ ఫ్యాక్టరీ మూయకుండా ఏమైనా చేసిండా? ఏమైనా చర్యలు చేసుకున్నాడా? ఆఖరికి 7 సంవత్సరాలుగా దాని కోసం కొట్లాడుతుంటే ఆఖరికి తెరుస్తానన్నాడు కేసీఆర్ సార్. 750 కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్. జియో కూడా విడుదల చేశాడు. ఇచ్చిండా? పోనీ ఇచ్చిండా? తెరుచుకుందా ఫ్యాక్టరీ? ఈ రోజు వరకు అతి గతి లేకుండా పోయింది. మరి కేసీఆర్ గారు ఉన్నట్ట ముఖ్యమంత్రిగా, లేకపోతే లేనట్ట? ఏమా ఉన్నట్ట పడుకున్నట్ట? పనిచేస్తుందా ప్రభుత్వం? ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సారు? ఎస్టీలకు యూనివర్సిటీ అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఉన్నాయే. ఎస్టీలకు యూనివర్సిటీ సాధ్యం చేసిండ్రా? వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా అసలు ఎస్టీ యూనివర్సిటీ కడతామని రైతుల దగ్గర నుంచి భూమి కూడా గుంజుకున్నారే. పంటలు పండే భూమిని గుంజుకొని కూడా ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు అంటే ఇక అసమర్థులు అనక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఏమనాలే? చేతనైందా వీళ్ళకు? కేసీఆర్ ఏమన్నాడు? సమ్మక్క సారక్కకు జాతీయ హోదా తెస్తానన్నాడు కదా, జాతీయ పండుగగా చేస్తానన్నాడు కదా. కేసీఆర్ సార్ చేసిండా? ఇన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, ఏ రోజు ప్రయత్నం చేసిండకూడదు, ఏ రోజు చేసిండకూడదు. ఇచ్చిన మాట గాలి కొదిలేసిండు కదా కేసీఆర్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.